హాయ్ అండి. వెల్కమ్ టు మమతా ఫార్మ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి కోళ్ళలో విటమిన్ బి2 లోపం, రైబోఫ్లోవిన్ డెఫిషియన్సీ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా రైతులందరికీ నమస్కారం అండి. కోళ్ళలో విటమిన్ బి2 లోపం, రైబోఫ్లావిన్ డెఫిషియన్సీ దీని గురించి పూర్తిగా చూద్దాం. ముందుగా విటమిన్ బి2 అంటే ఏమిటో చూద్దాం. విటమిన్ బి2 వచ్చేసరికి రైబోఫ్లావిన్ అంటారండి. అనేది కోళ్ళలో నెర్వ్ సిస్టమ్, నాడీ వ్యవస్థ, గ్రోత్, ఎనర్జీ ప్రొడక్షన్ కి చాలా ముఖ్యమైన విటమిన్. లోపం వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు ఏంటో కూడా చూద్దాం. కోళ్ళలో విటమిన్ బి2 లోపం వస్తే వాటి లక్షణాలు కూడా ఎలా ఉంటాయో చూద్దాం. కాళ్ళు బలహీనంగా అవ్వడం, నడవలేకపోవడం, క్రిల్డ్ టాయ్ పెరాలసిస్, పాదాలు లోపలికి వంగిపోవడం, బరువు పెరగకపోవడం, కోడి పిల్లలు అయితే చనిపోవడం. మీరు చూసిన ఫోటోలో ఉన్నట్టుగానే. వీటికి కాళ్ళు సరిగ్గా పనిచేయవు, నిలబడలేవు. అసల కోళ్ళలో విటమిన్ బి2 లోపం, రైబోఫ్లావిన్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుందో కూడా చూద్దాం. ఇదొచ్చేసరికి కోళ్ళలో ఫీడ్‌లో విటమిన్ బి2 తక్కువగా ఉండడం, నాసిరకం లో క్వాలిటీ ఫీడ్ వాడడం, పాత ఫీడ్ ఇవ్వడం కోళ్ళకి, ఎక్కువగా కోళ్ళు స్ట్రెస్ మరియు వాతావరణ మార్పుల వల్ల ఈ లక్షణాలు ఉన్నప్పుడు కోళ్ళకి వీటికి చికిత్స విధానం ఏంటో చూసుకుందాం. ట్రైబెవిట్ ఇంజెక్షన్. ఇందులో విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటుంది. బి1, బి2, బి6, బి12. ఇది త్వరగా రికవరీ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ ఇంజెక్షన్ వచ్చేసరికి డోసేజ్ ఎలా ఇవ్వాలో చూద్దాం కోళ్ళుల్లో. చిన్న కోళ్ళలో వచ్చేసరికి అనగా కోడి పిల్లల్లో 0.2 ఎంఎల్ టు 0.5 ఎంఎల్. అదే విధంగా పెద్ద కోళ్ళల్లో వచ్చేసరికి 0.5 ఎంఎల్ టు 1 ఎంఎల్. 1 ఇంజెక్షన్ తీసుకొని మజిల్స్‌లో ఇవ్వాలి. ముఖ్య గమనిక ఏమిటంటే వెటర్నరీ డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. అలాగే విటమిన్ బి కాంప్లెక్స్ లిక్విడ్ నీటిలో కలిపి ఇవ్వాలి. 5-7 రోజులు ఇవ్వాలి. మరియు మంచి ఫీడ్ ఇవ్వాలి. ఫీడ్‌లో వచ్చేసరికి ఇలాంటి లక్షణాలున్న కోళ్ళకి ప్రోటీన్ ప్లస్ విటమిన్ బ్యాలెన్స్ ఉన్న ఫీడ్ ఇవ్వాలి. అదే విధంగా విటమిన్ బి2 లోపం ఉన్న కోళ్ళుల్లో సహజ ఆహారం వచ్చేసరికి ఆకుకూరలు, గోధుమలు ఇలాంటి మంచి పోషకాహారమైనది ఇవ్వాలి. ఎప్పుడూ కూడా క్వాలిటీ ఫీడ్ వాడాలి. పాత ఫీడ్ ఇవ్వకూడదు. విటమిన్ సప్లిమెంట్స్ కూడా వాడాలి. స్ట్రెస్ తగ్గించాలి. అదే విధంగా ఈ వీడియో గనక మీకు ఉపయోగపడితే లైక్, షేర్, ఫాలో ఫర్దర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ అండి. జై హింద్.